జిల్లాలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనులు, బిల్లుల అప్లోడ్ పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐసిడిఎస్, నీటిపారుదల శాఖల అధికారులు సరైన సమాచారంతో హాజరు కానందున ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమయ్యాయని, ఆర్డబ్ల్యూఎస్ శాఖకు నిర్దేశించిన అంగన్వాడీ టాయిలెట్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులలో ప్రగతి చూపించని, బిల్లులు అప్లోడ్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా సురక్షిత త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్లు ఉండాలని, వాటికి నీటి సరఫరా సౌకర్యం ఉండాలని అన్నారు. వసతి గృహాల వద్ద భద్రతకు దాతలను సంప్రదించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పెయింటింగ్ అందరు చేయడం అవన్నీ కాదు. ఓకే, సో ఇది ఒకటి మనం జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్స్ తేల్చాలి. సీసీ కెమెరా కూడా కావాల్సిన నెంబర్ రాయండి. అది అప్పుడప్పటికి డోనర్ తోటి స్కిల్ ఆఫీసర్ మ్యాచ్ చేసి మీకు ఇస్తారు. మీరు డోనర్ తోటి మాట్లాడుకుంటే తెప్పించుకోండి. డోనర్ ఎవరు కూడా వీళ్ళు ఉన్న వరకు మీకు మ్యాచ్ చేసి ఇస్తాము. సో సోషల్ వెల్ఫేర్ సంబంధించి మీకు ఇచ్చిన రిపేర్ వర్క్లు అన్నీ పూర్తి చేసుకున్నారు. ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడికెక్కడ ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాల్ చేశారో అవన్నీ వాటర్ టెస్టింగ్ ఆర్డబ్ల్యూఎస్ తోటి మాట్లాడి చేయించండి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నేను అడిగిన ప్రభావం 1 వీక్లో మళ్ళీ రీఅసెస్ చేసేసి చెప్పండి. సబ్మిషన్ మేడం మనకి సప్లై చేశాం మేడం. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఒక రిప్రజెంటేటివ్ ట్రైనింగ్ ఎస్ మేడం. బీసీఎస్సీ వచ్చే ట్రైబల్ ఫస్ట్ డే ఈ రోజు ఎస్పెషల్లీ స్కూల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఇంకా రాలేదు మేడం. ఎట్లా చేస్తారు? ఈ వీక్ లో పంపిస్తానని చెప్పి అన్నారు. ఈ రోజు టెస్ట్ చేయాలి. కొత్తగా ఈ రోజు తెచ్చాం కాబట్టి ఎవరితో వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని గుట్టాయి కూడా వాళ్ళ దగ్గర చేయిస్తాం. ఎవరితోటి చేస్తారు? ప్రతి గ్రామ పంచాయతీలో ఫిక్స్ ఉన్నాయి. అన్ని స్కూల్ అన్ని పిల్లలు ఉన్న అన్ని చోట్ల అంగన్వాడీ సెంటర్లో కూడా ఒకసారి ట్రైన్ కాబట్టి ఇప్పుడు కంటామినేషన్స్ ఉంటుంది. రెగ్యులర్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఆల్ ద వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్, బీసీఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, బీటీ, డీసీఓ అందరూ కూడా చేయించండి. ఓకే, తర్వాత మిడ్ డే మీల్ రెడీనెస్ ఒక సర్టిఫికేట్ అడిగాను. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డీసీఓ ఉన్నారా? గురుకులం స్కూల్స్ నుంచి ఎవరు రాలేదా? మీరు మిడ్ డే మీల్ రెడీనెస్ అని చెప్పి ఒక 1.5 months ఆ పాత్ర పట్ల ఏం మనం వాడకుండా అట్లా ఉండిపోయింది కిచెన్లో. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి వంట చేయడం మొదలు పెట్టాము. సో ఫుడ్ పాయిజన్ అది సరిగా క్లీన్ చేయలేదు, ఏదైనా మనకు ర్యాట్ ఉన్నాయి, బల్లి ఉన్నాయి అంటే అలాంటి ఇష్యూస్ వస్తుంది. సో అందువల్ల మేము అన్ని అసెస్ చేస్తున్నాము. మిడ్ డే మీల్ సంబంధించిన కిచెన్ కానీ, ఐటమ్స్ కానీ, వాడుతున్న ప్రోడక్ట్స్ కానీ అన్ని చెక్ చేస్తున్నాం. అన్ని నీట్గా ఉన్నాయని ఒక బికాస్ ఈ మధ్య ఇంకా అలాంటి న్యూస్ ఎక్కువ వస్తుంది. ఒక 30 మంది సిక్ అయిపోయారని చెప్పేసి. సో అందరి దగ్గర నుంచి మీ ఏఎస్డబ్ల్యూఎస్ నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకోండి. క్లీన్లీనెస్ ఆఫ్ ద కిచెన్ వెసల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక సర్టిఫికేట్ మీ బీఎస్సీ డబ్ల్యూఓ సర్టిఫికేట్ పెట్టుకొని తీసి పెట్టండి అందరికీ. ట్రైబల్ వెల్ఫేర్ మీ వద్ద ఆయన ఏం చేయాలండి? సో 19,50,000 మాత్రమే ఇచ్చారు. అన్నీ అయిపోయిందా? కట్టడం నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్కి వచ్చి ల్యాబ్ సైడ్ మీద ఏమైనా ఆన్గోయింగ్ వర్క్లు నడుస్తున్నాయా? యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్కి టైం అయిపోయింది యాక్చువల్గా. అయితే ఇవన్నీ నిధి పోర్టల్లో ప్రాసెస్ చేశారు బిల్స్ అన్ని కూడా. వాటన్నిటికి ఇవాళ పేమెంట్స్ క్లియర్ అయింది. ఫండ్స్ అసలు రాలేదు కదా, నిధి పోర్టల్లో ఇష్యూస్ అయ్యి ఉంది, కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ అవుతుంది. 20 వర్క్స్ కంప్లీట్ అవుతుంది. 23లో నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా 20 వర్క్స్ కంప్లీట్ అవుతుంది. Your state office is agreeing to it. yes ma'am. ఒప్పుకుంటున్నారా? నెక్స్ట్ మంత్ టైం ఉందా? మరి ఈ ఓటికి తెచ్చుకోవాలా? తెచ్చుకోవాలి. ఇస్తున్నారా? ఇస్తారు. అది ఈగర్ బదులు ఎందుకు అంత లేట్ అవుతుంది? అంటే కొన్ని చోట్ల ఈ వర్క్స్ కొన్ని కంప్లీట్ అయితే కానీ ఇంకోటి చేయలేదు. పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వర్క్స్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నో సైట్ అని మీరు టాయిలెట్ కోసం ఏం చేస్తారు మేడం? అవన్నీ టాయిలెట్ పర్పస్ అయితే ఎస్సీ అటెండెన్స్ తో మాట్లాడి స్వచ్ఛ భారత్ కింద నాకు